ఏపీ ఎలక్షన్ల హడావిడి ఇటు ఎలక్షన్ల హడావిడి వల్ల మనము కొన్ని విషయాలు మర్చిపోయినాం. అందులో ఒక మెయిన్ విషయం ఏంటంటే ఇదే, హేమాకి సంబంధించి మనం మొత్తంగా మర్చిపోయినామని చెప్పొచ్చు. జనాలు కూడా మర్చిపోయారు ఆబ్వియస్లీ. అదే బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి మెయిన్ క్యాండిడేట్గా తనని యాక్చువల్లీ దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ కూడా అందరికీ తెలుసు. కానీ మంచు విష్ణు ఎట్లా అంటే ఏం జరుగుండదులే, తన అందులో భాగస్వామ్యం అయ్యి ఉండదులే అని చెప్పేసి అనుకొని సపోర్టివ్గా మాట్లాడారు ఇన్ని రోజులు. దాని తర్వాత సడన్గా ఒక ట్విస్ట్ వచ్చిందనమాట. ఆమె వెళ్ళిన కౌన్సిలింగ్కి వెళ్ళినప్పుడు కొన్ని నిజాలు బయటకు వచ్చినప్పటి నుంచి సరే ఓకే ఫైన్, ఇంకా అందరు చెప్పారనమాట. సినీ ఇండస్ట్రీకి సంబంధించి చాలా ప్రముఖులు ఆవిడని తీసేయండి అని చెప్తుంటే ఇప్పుడు గట్టిగా నిర్ణయం తీసుకున్నారు. ఇన్ కేస్ ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిలింగ్ అయిన తర్వాత ఏమైనా బయటకు వచ్చిందనుకో, హేమ అనే ఒక వ్యక్తి సినీ ఇండస్ట్రీకి సంబంధించిన మా అసోసియేషన్ సభ్యురాలుగా అసలు ఉండదు. దానికి సంబంధించి మొత్తం క్లారిటీగా ఆయన అయితే చెప్పడం జరిగింది. మరి చూడాలి నిజంగానే హేమ చేసిందా చేయలేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.